చాలా పారదర్శకంగా ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు లేవు. అవి రైతు సహాయ కేంద్రాలు, సేవా కేంద్రాలు. ఎందుకంటే దాదాపు మీ అందరు మర్చిపోయి ఉంటారు, నేను గుర్తు చేస్తున్నాను, 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ రైతు భరోసా కేంద్రాల కోసం. ఎవరికి ఉపయోగపడింది చెప్పండి? రైతు కోసం ఎక్కడైనా వాళ్ళు మేలు చేయగలిగారా? ప్రతి చోట మోసం చేశారు. ఈ రైతు సహాయ కేంద్రాల్లో మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము టెక్నికల్ అసిస్టెంట్లు పెడతాం, మీకు కొత్త ఎక్విప్మెంట్ తీసుకొస్తాం, తేమ శాతంలో ఎక్కడ పొరపాటు లేకుండా. ఇందాక సోదరుడు చెప్పినట్టు ఎట్టి పరిస్థితిలో కూడా, మహాలక్ష్మి గారు అనుకుంటా, ఎట్టి పరిస్థితిలో కూడా కనీస మద్దతు ధర 2,350 రూపాయలు పర్ క్వింటాల్ ఇచ్చేటట్టు 100% ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మీకు మాటిస్తున్నాను. దాంట్లో ఎక్కడ పొరపాటు ఉండదు. మొన్న కూడా ఒక సందర్భంలో ఏ విధంగా మనం బడ్జెట్ కోసం ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా చెప్పారు, ప్రతి గింజ ప్రతి ధాన్యం మనం కొనుగోలు చేసేటట్టు మనం మాత్రం ఆ నిర్ణయం తీసుకోవాలి, రైతుకి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు. దానికి అనుకూలంగానే మేము సిద్ధమవుతున్నాం. ఆ పొరపాటు చేయమని మీకు మాటిస్తున్నాను.